మామిడి పండ్ల సీజన్ రానే వచ్చింది. దీంతో మార్కెట్లో మామిడి విక్రయాలు జోరు షురు అయింది. నగర శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్ మేటు మండలం బాటసింగారంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ యార్డ్లో మామిడి క్రయ విక్రయాలతో సందడి వాతావరణం నెలకొంది. ప్రతిరోజు 800కు పైగా మామిడి లోడ్లతో లారీలు, ట్రక్కులు బార్లు తీరుతున్నాయి. మార్కెట్లో మామిడి విక్రయాలు సజావుగా సాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మామిడి పండనగానే ఎవరికైనా నోరూరాల్సిందే. అమృత ఫలంగా పేరొందిన మామిడి పండును ఇష్టపడని వారంటూ ఉండరు. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ మొదలు కావడంతో జనాలు పండ్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక రాజధాని శివారు ప్రాంతమైన బాటసింగారం పండ్ల మార్కెట్ మామిడి రాసులతో నిండిపోయింది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మామిడి లోడ్లతో లారీలు, ట్రాలీలు ఇక్కడికి పోటెత్తాయి. ప్రతిరోజు గడ్డి అన్నారం మార్కెట్ కు వివిధ ప్రాంతాల నుంచి 700 నుంచి 800 వరకు మామిడి లోడ్తో వాహనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల మామిడి సిటీకి దిగుమతి అయింది. ఈ సీజన్ ముగిసే వరకు 1,00,000 మెట్రిక్ టన్నుల మామిడి మార్కెట్ కు రానుందని అంచనా. నాణ్యతను బట్టి టన్నుకు సగటున 38,000 ధర పలుకుతుంది. గత సీజన్లో బాటాసింగారంలోని పండ్ల మార్కెట్లో 239 కోట్ల వ్యాపారం సాగింది. తెలంగాణలో వివిధ జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి బాటాసింగారం పండ్ల మార్కెట్ కి మామిడిని రైతులు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో 20,900 మెట్రిక్ టన్నుల మామిడి విక్రయానికి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు మామిడి రాక కొంచెం తక్కువగానే ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గినట్టు తెలుస్తోంది. మార్కెట్ మామిడి ధర టన్ను సగటున 38,000 వరకు పలుకుతోంది. బంగినపల్లి జాతికి చెందిన మేలు రకం మామిడి టన్ను 50,000 నుంచి 80,000 వరకు అమ్ముడుపోతున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మేలు రకం హిమాయత్ మామిడి 20 కిలోల బాక్స్ 4,000, బెనిషన్ 1,700 వరకు పలుకుతోంది. ధరలు ఆశాజనకంగానే ఉన్నా పంట ఉత్పత్తి తగ్గిందని అన్నదాతలు చెబుతున్నారు. ఇక ఈ సీజన్లో బాటాసింగారం మార్కెట్ కి వచ్చే మామిడి క్రయ విక్రయాలు సాఫీగా సాగేందుకు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సీజన్లో బాటసింగారం మార్కెట్ కి వచ్చే మామిడి క్రయ విక్రయాలకు అనువుగా ప్రత్యేకంగా 12 ఎకరాల ప్రాంగణంలో భారీ షెడ్లు, మరో 7 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కి ఏర్పాట్లు చేశారు. మార్కెట్ ప్రాంగణంలో మామిడి పండ్లతో వచ్చే వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేలా అంతర్గత రోడ్లు నిర్మించారు. మార్కెట్లో రైతులు, వ్యాపారులకు తాగునీరు అందించేందుకు 7 వాటర్ కూలర్లు, మామిడి బిడ్డింగ్ తదితరాల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచారు.